హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పచ్చి టమోటాల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ వేడయ్యాక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన కారానికి సరిపడే ఒట్టిమిరపకాయలు వేయించుకుందాం. పచ్చి టమాటాల చట్నీకి ఒట్టిమిరపకాయలే బాగుంటాయి, పచ్చిమిరపకాయలు బాగోవు. ఇలా 1 నిమిషం పాటు వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి సన్నగా తరిగిపెట్టుకున్న పచ్చి టమోటాలు, కొంచెం దూరగా ఉన్నా పర్వాలేదు, చాలా పచ్చిగా ఉంటే లోపల ఉన్న టమోటా గింజల్ని తీసేసి వేయించుకోండి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ 6 నిమిషాల పాటు వేయించుకోండి. టమోటాలు ఎంత బాగా వేగితే చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుంది, లేకపోతే చేదుగా బాగోదు చట్నీ అనేది. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా మన రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా మొత్తం బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు తీసుకుందాం. ఈ చట్నీ ముద్ద, దోశ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అరకప్పు ఆనియన్ ముక్కల్ని కూడా వేసి వేయించుకుందాం. ఇందులోకే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ద్వారగా ఎర్రగడ్డలన్నీ ముక్కలన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకే మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటా చట్నీని కూడా వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇంతేనండి, సింపుల్గా పచ్చి టమాటాల చట్నీ చేయడము. మీకు కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.